హాయ్ ఫ్రెండ్స్, మీకు చక్కటి ఐడియా, మంచి సలహా చెప్తాను, వినండి. మీకు వీలైతే చేసుకోండి. నాకు తెలిసిన సలహా మీకు చెప్తాను. అదేంటంటే, మన ఇంట్లో ఎప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చినప్పుడల్లా కొంచెం కరివేపాకు కొనుక్కొస్తాం కదా. కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండక అందుబాటులో కరివేపాకు లేనప్పుడు మనం ఇబ్బంది పడకుండా, కరివేపాకు ఎట్లా అని పక్కింటికి ఎదురింటికి వెళ్ళి అడగకుండా మన ఇంట్లో కుండీలో చిన్న కరివేపాకు మొక్క పెట్టుకొని బాల్కనీలో పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, మా ఇంట్లో నేను ఎలా కరివేపాకు మొక్క పెట్టుకున్నానో. చిన్న కరివేపాకు మార్కెట్లో తెచ్చినప్పుడు మనం రెబ్బలన్నీ ఇరుచుకుంటే కాడలు మిగులుతాయి కదా, అది నేను ఇక్కడ ఈ కుండీలో పెట్టాను అన్నమాట. అదే చిగురు వచ్చి